మద్యం కుంభకోణం కేసులో కీలక పరిణామం. ఎవరి ద్వారా అయితే ఇంతటి కుంభకోణానికి పాల్పడ్డారో వారి అప్రూవల్ గా మారేందుకు ఏకంగా పిటిషన్లు దాఖలు చేశారు. ఈ కేసుకు సంబంధించి పూర్తి ఆధారాలు ప్రత్యేక దర్యాప్తు బృందానికి ఇస్తామని కూడా చెబుతున్నారు. అయితే ఇప్పటికే వారు కీలక సమాచారం ఇచ్చారని, ఇప్పుడు బహిరంగ అరెస్టులు తప్పించుకునేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందం వారిచే పిటిషన్లు వేయించిందని కూడా కామెంట్స్ వినిపిస్తున్నాయి. వాస్తవానికి మద్యం కుంభకోణాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా తేలిగ్గా తీసుకుంది. ప్రభుత్వమే నేరుగా మద్యం దుకాణాలు నడిపితే అసలు కుంభకోణం ఏంటని ప్రశ్నించింది. అయితే డిస్టిలరీలను తమ చేతుల్లోకి తీసుకుని బ్యావరేజెస్ డిపోలను సైతం తమ అదుపులోకి తెచ్చుకుని భారీ కుంభకోణానికి తెరలేపారు అన్నది ప్రభుత్వం నుంచి వస్తున్న అభియోగం. అందుకే ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని నియమించగా దాదాపు 18,000 కోట్ల రూపాయల వరకు ప్రభుత్వ ఆదాయానికి గండిపడిందని, దోచుకున్నారని ప్రాథమిక దర్యాప్తులో తేలడంతో ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని రంగంలోకి దించింది. 2019లో అధికారంలోకి వచ్చింది వైసీపీ. అదే ఏడాది అక్టోబర్ 2న కొత్త మద్యం పాలసీ ప్రకటించింది. అయితే నేరుగా ప్రభుత్వమే మద్యం దుకాణాలు నడిపింది. కానీ అప్పటి వరకు మద్యం సరఫరాలో ఉన్న వ్యవస్థను తమ కంట్రోల్లోకి తీసుకున్నారు అప్పటి ప్రభుత్వ పెద్దలు. అయితే ఇందుకు నమ్మకమైన అధికారులను పెట్టుకోవాలని చూశారు. ఎక్కడో రైల్వే ట్రాఫిక్ విభాగంలో పనిచేసే వాసుదేవరెడ్డిని తీసుకొచ్చారు. ఏపీ బ్యావరేజెస్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ ను చేశారు. రెవెన్యూ, ఎక్సైజ్ శాఖలో పనిచేస్తున్న సత్యప్రసాద్ ను తీసుకువచ్చి కీలక బాధ్యతలు కట్టబెట్టారు. ఆ ఇద్దరు అధికారులతో ఒక చైన్ సిస్టమ్ ఏర్పాటు చేసి మద్యంలో అడ్డగోలుగా దోపిడీ చేశారు. అయితే తమ చేతికి మట్టి అంటకుండా బాగానే మేనేజ్ చేశారు అప్పటి ప్రభుత్వ పెద్దలు. అయితే మద్యం కుంభకోణం ద్వారా వచ్చిన ఆదాయంలో అంతిమ లబ్ధిదారుడు ప్రభుత్వ పెద్దగా ఉండగా అప్పట్లో ఉన్న ప్రభుత్వ పెద్దలందరికీ ఈ కుంభకోణంలో భాగం ఉంది. ఇదే విషయాన్ని స్వయంగా విజయసాయిరెడ్డి ప్రకటించిన సందర్భంగా కూడా ఒక కేసు విచారణకు హాజరై మద్యం కుంభకోణంలో జరిగిన పరిణామాలపై క్లూ ఇచ్చారు. విజయసాయిరెడ్డి ఆయన మాట్లాడిన తర్వాతే మద్యం కుంభకోణంలో సూత్రధారిగా భావిస్తున్న రాజకేశరెడ్డి అరెస్టు జరిగింది. అటు తర్వాత సీఎంఓ అధికారులుగా ఉన్న ధనుంజయ రెడ్డి, జగన్ ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డి, జగన్ సన్నిహితుడు బాలాజీ గోవిందప్ప, కొంతకాలానికి ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఇలా ప్రముఖులంతా అరెస్ట్ అయ్యారు. ఒక్క విజయసాయిరెడ్డి అరెస్టు మాత్రం జరగలేదు. ఈ కేసులో నిందితుడిగా ఉన్న విజయసాయిరెడ్డి సాక్షిగా వచ్చి వివరాలు ఇచ్చినప్పుడే ఈ కేసులో కొంత పురోగతి సాధించారు ప్రత్యేక దర్యాప్తు బృందం అధికారులు. ఇప్పుడు కుంభకోణాన్ని ప్రత్యక్షంగా నడిపిన వాసుదేవరెడ్డి, సత్యప్రసాద్లు అప్రూవర్లుగా మారడంతో ఈ కేసు మరింత బిగుసుకోనుంది. ఒక విధంగా చెప్పాలంటే ఈ కేసులో ఇది సంచలనమే.